తెలంగాణ రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండూ కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు దొంగ పోలీస్ ఆట ఆడుతున్నట్టు భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తాము. లేని అంశాలను ఉన్నట్టు, జరిగిన అంశాలు జరిగినట్టు ఒక రకమైనటువంటి అపోహను క్రియేట్ చేసి ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తున్నట్టు వాళ్ళంతా వాళ్ళే ప్రకటించుకొని మీడియాలో స్పేస్ కోసం ఇలా బావ మాట్లాడితే రేపు బావమరిది, రేపు బావమరిది మాట్లాడితే మళ్ళీ ఇలా బావ, అబద్ధాలని అర్ధ సత్యాలని నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచం చుట్టూ వచ్చిందన్నట్టు గత వారం రోజులుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండూ కలిసి తెలంగాణ నదీ జలాల విషయం లోపల ఏదో అన్యాయం చేస్తున్నామని, వీళ్ళేదో గొప్పగా ఉద్యమం చేస్తామని చెప్పి బావా బామ్మర్దులు ఒకరి మీద ఒకరు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టి ఉపన్యాసాలు చెప్పి ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. మాట్లాడితే 2 మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి రోజు రెచ్చగొట్టే వ్యాఖ్యానాలే తప్ప, మరి మీరు ప్రాజెక్టులు కట్టినప్పుడు 10 ఏళ్ళు మీరు రాష్ట్రాన్ని పాలించినప్పుడు మీకు ఇచ్చినటువంటి పాలనాపరమైనటువంటి అనుమతులు ఎట్లొచ్చినాయి, ఎవరిచ్చినారనేటువంటి విషయాలని మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు అదే పనిచేసింది బీఆర్ఎస్, అధికారం కోల్పోయిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పనిని చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా చిట్చాట్ల పేరిట ఏ కాయిదం లేకుండా అర్ధ సత్యాలని అసత్యాలని పబ్లిక్ డొమైన్లో పెడుతూ వాళ్ళే తెలంగాణకు ఛాంపియన్ అని, వాళ్ళతోటే తెలంగాణ వచ్చినట్టు, వాళ్ళతోటే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నట్టు రకరకాలైనటువంటి అబద్ధాలను ప్రచారం చేస్తూ తాజాగా వారం రోజులుగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMB తెలంగాణకు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. మేము GRMBని అవసరమైతే ముట్టడిస్తాం, అన్యాయం చేస్తుందని బావ చెప్తాడు, ముట్టడిస్తామని బామ్మర్ది చెప్తాడు. ఇట్లా బదులుకొని లేని చోట ఉన్నట్టు ఏదో తెలంగాణ సెంటిమెంట్ని రేజ్ చేసేటువంటి ఒక కార్యక్రమంలో ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. దీనికి ఉదాహరణ వచ్చే నెల 18వ తారీఖున గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణ ఆంధ్ర 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో తెలంగాణలో కట్టినటువంటి 7 ప్రాజెక్టుల అనుమతులని రద్దు చేయాలని, పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతా ఉంది. గట్లెట్లా చేస్తారు అని హరీష్ రావు గారు లొల్లి స్టార్ట్ చేసింది. ఎజెండా ఫిక్స్ కాలేదు, ఈరోజు దాకా ఎజెండా ఫిక్స్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఉత్తరం రాసి ఉంటుంది, తెలంగాణ ఇంకో ఉత్తరం రాసి ఉంటుంది జవాబుగా. ఈరోజు దాకా ఎజెండా ఫిక్స్ కాలే. ఫిక్స్ కానటువంటి ఎజెండాను పట్టుకొని ఎజెండా అయిపోయింది, తెలంగాణకి ఏదో అన్యాయం అయిపోయిందని హరీష్ రావు ఉత్తరం రాయాలి. 2 రోజుల తర్వాత బామ్మర్ది వచ్చి చిట్చాట్ అని పెట్టి అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ముట్టడిస్తామంటాడు. గోదావరి బోర్డును ముట్టడిస్తాం. ఏమైందని ముట్టడిస్తామన్నా? గోదావరి బోర్డు కాళేశ్వరం కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఇలా గోదావరి బోర్డును ముట్టడిస్తాడంట కేటీఆర్. హరీష్ రావు రాసిన ఉత్తరంలోనే రాసిండు. ఏం చెప్పిండు? TAC టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల గురించి పునఃసమీక్షించే అధికారం ఎవరికి లేదు అని హరీష్ రావు రాసిండు. మీరు రాసిన ఉత్తరంలోనే ఉంది ఎవరికి సమీక్షించే అధికారం లేదని. మరి లేని దానికోసం, లేని అధికారం మీరే చెప్తారు ఎవరికీ అధికారం లేదని. ఎవరికీ అధికారం లేనప్పుడు చిన్నది ఒక బ్రాంచ్ లాంటిది, అది ఒక పెద్ద చెట్టును తీసుకుంటే GRMB అనేది ఒక చిన్న కొమ్మ లాంటిది.
సిడబ్ల్యూసి, జలశక్తి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం అనేది ఒక వటవృక్షం అయితే దాంట్లో ఒక చిన్న బ్రాంచ్ అది జిఆర్ఎంబి అనేది జలశక్తి శాఖలో ఒక చిన్న బ్రాంచ్. అది కూడా ఇప్పటిదాకా ఎజెండా ఫిక్స్ చేయలేదు. నేను మొన్న శనివారం హైదరాబాద్ పోయి సెకండ్ సాటర్డే అయినప్పటికీ జిఆర్ఎంబి ఆఫీస్కి పోయి జిఆర్ఎంబి అధికారుల నుంచి అధికారికమైనటువంటి లెటర్ తీసుకొచ్చినాడు. ఏం చెప్తుంది ఇది అధికారికమైనటువంటి లేఖ అంటే, ద ప్రపోజ్డ్ ఎజెండా నోట్స్ ఫర్ ద 18th board meeting is included herewith and all the members of the board are requested to kindly make it convenient to attend the meeting. The proposed agenda అన్నాడు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది ద ప్రపోజ్డ్ ఎజెండా అన్నారు. ఎజెండాలో పెట్టలే. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఉత్తరాన్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపించి దీని మీద మీరేమైనా అభ్యంతరాలు చెప్తారా అని అడిగినరు. ఓన్లీ ప్రపోజ్డ్. ఆంధ్రప్రదేశ్ 4 ఎజెండా అంశాలను పెట్టి పంపించింది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకో 4 పెట్టి పంపించింది. ఇవన్నీ ఓన్లీ ప్రపోజ్డ్ ఎజెండా అని ఇంత క్రిస్టల్ క్లియర్గా రాసిందన్న. ఇది 22/7/2026 రోజు అధికారికమైనటువంటి లేఖలో 2 రాష్ట్ర ప్రభుత్వాలకి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం రాసిందంటే, ఇగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన విషయాలు ఇవి, దీని మీద మీ వ్యూస్ ఏంది అని చెప్పి అడిగిండ్రు. అట్లే ఇగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి వ్యూస్ ఇవి, దీని మీద మీ అభిప్రాయం చెప్పండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అడిగింది. దీన్ని ప్రపోజ్డ్ ఎజెండా అని చెప్పిండ్రు వాళ్ళు. దాన్నే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎజెండాలో హరీష్ రావు గారు ఒక ఉత్తరం రాస్తారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి 3 రోజుల క్రితం ఒక ఉత్తరం రాసిరు హరీష్ రావు గారు. ఈ ఉత్తరంలో ఏం చెప్తారు హరీష్ రావు గారు, తెలంగాణకు అనుమతులు ఇచ్చిన కాళేశ్వరం, చెనక కొరాట, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్ట్, ముక్తేశ్వరం ప్రాజెక్ట్, మోడికుంట వాగు, కడెం గూడెం, సీతారామ ప్రాజెక్టులన్నీ కూడా మాకు జల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆఫ్టర్ టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒక మీటింగ్ కావాలంటే దానికంటే ముందు 12 శాఖల నుంచి పూర్తి నివేదిక తెచ్చుకున్న తర్వాత టీఏసీ అప్రూవల్ ఇస్తుంది. వారు రాసిన లెటర్లోనే రాస్తారు, హ్యావ్ బీన్ అప్రూవ్డ్ బై వేరియస్ టీఏసీ మీటింగ్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. అన్ని మీటింగ్లు అయినాకనే కాళేశ్వరం దగ్గర నుంచి సీతారామ దాకా హరీష్ రావు గారు రాసిన 7 ప్రాజెక్టులకి భారత ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు ఇచ్చింది. ఈయనేమంటున్నాడు ఇప్పుడు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పునఃసమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ అడిగింది. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటి కాబట్టి, చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వానికి దోస్తాను ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కలిసి మా తెలంగాణకు అన్యాయం చేస్తుర్రని ఒక అబద్ధాన్ని, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందని ఒక ఆంగ్ల తత్వవేత్త చెప్పినట్టు ఇక పొద్దుగాలైతే ఇదే దుకాణం పెట్టుకొని 4 రోజుల నుంచి ఓ రోజు జిఆర్ఎంబికి ఉత్తరం రాయాలి, ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టాలి. నేను ఒకటి అడుగుతున్నా సూటి హరీష్ రావు గారిని, ఈ దేశంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఒక రాష్ట్రానికి అనుమతి ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఏదైనా ఒక సంస్థకి ఆ అనుమతులని రద్దు చేసే అధికారం ఉందా హరీష్ రావు గారు? దాని మీద చర్చించే అధికారం ఉందా? ఆంధ్రప్రదేశ్ 100 ఉత్తరాలు రాస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనో ఇంకో దాన్ని దృష్టిలో పెట్టుకోనో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు. అయ్యా హరీష్ రావు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీలు గెలిచిన వాళ్ళం అందరం కూడా జై తెలంగాణ అన్నోళ్ళమే, మీకంటే గట్టిగా జై తెలంగాణ అని కొట్లాడిన వాళ్ళమే. నాకు తెలియకడుగుతున్న హరీష్ రావు గారు, ఈ 7 ప్రాజెక్టులకి అనుమతి ఇచ్చింది ఎవరు హరీష్ రావు గారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా? టీఏసీ మీటింగుల్ని పూర్తి చేసింది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాదా? భారత ప్రభుత్వమే మీరు అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చి మీరు ప్రాజెక్టులు కట్టుకోవడానికి అనుమతి ఇస్తే
మీరు కోల్పోయిన అధికారాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ఏమీ లేని చోట హరీష్ రావు గారికి కూడా తెలుసు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అధికారం లేదు. జస్ట్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చేస్తుందంటే దీస్ ఆర్ అవర్ అబ్జర్వేషన్స్ అని చెప్తారు, దీస్ ఆర్ అవర్ రికమెండేషన్స్ అని కూడా చెప్పే అధికారం లేదు వాళ్ళకి. జస్ట్ దీస్ ఆర్ అవర్ అబ్జర్వేషన్స్. ఇగో తెలంగాణ వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇట్లా మాట్లాడినారు, ఈ వివాదాలు ఇట్లున్నాయి. దిస్ ఈజ్ వాట్ వీ అబ్జర్వ్డ్. దిస్ ఈజ్ ద లైన్ వాట్ మ్యాక్స్ GRMB కెన్ యూజ్. ఇట్ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్స్ కన్సెంట్, ఇట్స్ విత్డ్రాయల్ ఆర్ ఇట్స్ పర్మిషన్ ఆర్ ఇట్స్ వ్యూస్ ఆల్సో. నా దృష్టిలో ఇది బాగుంటుంది అని చెప్పే అధికారం కూడా GRMBకి లేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ ద ప్లాంట్, ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ ప్లాంట్. దాన్ని పట్టుకొని 5 రోజులుగా ఆగమాగం తిరుగుతురు ఇద్దరు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుని ముట్టడిస్తాం. ఏం చేస్తారు ముట్టడించి? వెన్ ఇట్ ఈస్ నాట్ ప్రపోజ్డ్ ఇన్ ద ఎజెండా ఆఫ్ 18th August. ఎందుకింత మీరు హైరాణ పడుతున్నారు? ఎందుకు సెంటిమెంట్ రెచ్చగొట్టాలనుకుంటున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మీకు ఓట్లు సీట్లు తప్ప మీకు ఇంకొకటి కాదు. నేను మళ్ళీ చెప్పదలుచుకున్న తెలంగాణ సమాజానికి, ఒకసారి TAC ద్వారా అనుమతులు పొంది భారత ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న ఏ బోర్డు కానీ ఏ సంస్థ కానీ ఆ అనుమతులని రద్దు చేసేటువంటి అధికారం ఇప్పటిదాకా లేదు. కాబట్టి లేని అంశాన్ని తీసుకొచ్చి అజెండా ఫైనల్ కాకముందే ఫైనల్ అయిందని చెప్పి ప్రపోజ్డ్ అజెండాని తీసుకొని అయిపోయిందని చెప్పి కావాలని చెప్పి మీరు ఈ రకంగా చేయడం అనేది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టేందుకు చేస్తున్నటువంటి ఒక ఉద్దేశం తప్ప మరొకటి కాదు. బోర్డ్ కెన్ ఓన్లీ హియర్ ద సేస్ ఆఫ్ బోత్ ద స్టేట్స్. ఆ 2 రాష్ట్రాలు ఇచ్చినటువంటి విజ్ఞప్తులని వినేటువంటి అధికారం మాత్రమే ఉంటుంది. హరీష్ రావు గారు మీకు తెలియదని నేను అనుకోను, మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసారు. ఒక ఫ్లో ఆఫ్ చార్ట్ ఏంది? అప్రైజల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్తుంది. ఒక దరఖాస్తు జలశక్తి మంత్రిత్వ శాఖకు వస్తే ఎన్ని స్టెప్స్ దాటాలి, ఎట్లెట్లా పోవాలి అనడం కోసం అని చెప్పి ఏ ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్. మీరు దరఖాస్తు ఎట్లా పెట్టాలి, పెట్టిన దరఖాస్తు ఎక్కడికి పోతుంది, ఎట్లా చేయాలి అనేది ఒక ఫ్లో ఆఫ్ చార్ట్ని కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. వెన్ ఏ స్టేట్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ ద నెంబర్ ఆఫ్ కాపీస్ ఆఫ్ DPR కూడా CWCకి ఎట్లా ఇవ్వాలి, బోర్డులకు ఎట్లా ఇవ్వాలి అనేటువంటి ప్రతి అక్షరం కూడా ఈ చార్ట్ లోపల చాలా స్పష్టంగా రాసి ఉంది. ఇంత విదితంగా మీకు తెలిసిన తర్వాత విఘ్నులైన మీరు, జల మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసిన మీరు కావాలని భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పక్షపాతి అనేటువంటి ఒక ముద్రేసి తెలంగాణలో రోజు రోజుకు బలపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ అడుగులలో కాళ్ళల్లో కట్టెబెట్టే పంచాయతీలు తీసుకురావద్దని బావా బావమరుదులు ఇద్దరికీ సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మాకు అనుమతులు ఇచ్చే ఉద్దేశమే లేకుంటే అయ్యా హరీష్ రావు గారు, మీరు కాళేశ్వరం యాడికెళ్ళి కడుదురు, సీతారామ యాడికెళ్ళి కడుదురు, మా అనుమతులు లేకపోతే, భారత జల మంత్రిత్వ శాఖ ఒప్పుకోకపోతే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీకు ప్రాజెక్టులకి అనుమతులు రాకపోతే ఈ ప్రాజెక్టులన్నీ ఎట్లా పూర్తి అవుతుండే? కాబట్టి అనుమతులు ఇచ్చిన మా మీదనే అవసరం తీరిన తర్వాత కుండ వలగొట్టే కార్యక్రమం చేయొద్దు దయచేసి. అనుమతులు ఇచ్చింది మేము, ప్రాజెక్టులు కట్టుకోవాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని కలగన్నది మేము. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేయికి పని, దిస్ వాజ్ భారతీయ జనతా పార్టీ స్లోగన్. దానికోసం మేము నీళ్ళు ఎత్తిపోస్తామంటే, గోదావరిలో నీళ్లు సముద్రంలో పోతున్నాయంటే, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందంటే మేము దోసుకోమని చెప్పి కాళేశ్వరానికి అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలకి నీళ్ళు ఇవ్వడం కోసం మేము కాళేశ్వరానికి అనుమతి ఇచ్చినాం, సీతారామకు అనుమతులు ఇచ్చినాం. భారత ప్రభుత్వం ఆఫ్టర్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వీ హ్యావ్ గివెన్ పర్మిషన్స్ ఫర్ ఆల్ ద 7 ప్రాజెక్ట్స్. కాబట్టి మీరు దయచేసి సెంటిమెంట్ని రెచ్చగొట్టి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆగం చేయొద్దని, మీకు అర్థం కాకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గరికి పోయి మళ్ళా ఈ ఫ్లో ఆఫ్ చార్ట్ని మళ్ళొకసారి మీరు
అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని, తప్పుడు అపోహల్ని ప్రబల చేసేందుకు ప్రయత్నం చేయొద్దని నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెద్దలకి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎవరేం చెప్పినా మేము 8 మంది ఎంపీలం 100% నిజాయితీగా మీకంటే గట్టిగా జై తెలంగాణ అని, మీకంటే గట్టిగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. కాబట్టి నోరున్నదని, మైక్ ఉన్నదని, యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని, పైసలు ఉన్నాయని, మేమేం చెప్తే అదే ఫస్ట్ పేజీలో బ్యానర్ ఐటమ్ అవుతుందని ఇట్లా మాట్లాడేటువంటి మీ పద్ధతిని మానుకోకపోతే ప్రజలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పిండ్రు. భవిష్యత్తులో కూడా మీకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితిలో తెలంగాణ సమాజం ఉంది. కాబట్టి అబద్ధాల పునాదులలోంచి బయటకు వచ్చి నిజాల మీద మాట్లాడేందుకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పెద్దలందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి మా గురించి తప్పుడు ప్రచారం చేసినట్లయితే మీ నియోజకవర్గాలకు వచ్చి, సిద్దిపేటకు వచ్చి, సిరిసిల్లకు వచ్చి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ నియోజకవర్గాలకు ఎన్నెన్ని పైసలు ఇచ్చిందో బాజాబ్తా లెక్కలు చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఈ అనుమతులు ఇచ్చింది మేము అవునా కాదా చర్చించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? అనుమతులు ఇచ్చిన మేము అనుమతులు ఎందుకు రద్దు చేయమని చూస్తాం? ఎవరు అడిగితే మేము ఎందుకు రద్దు చేస్తాం? కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, డోంట్ బ్లఫ్. ఓట్ల కోసం, సీట్ల కోసం, జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి పని చేయొద్దని గౌరవ టీఆర్ఎస్ పెద్దలకి నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. మాకు ఇంట్రెస్ట్ లేకపోతే నవోదయ రాదు, మాకు ఇంట్రెస్ట్ లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీలు రావు, మాకు ఇంట్రెస్ట్ లేకపోతే సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ రాదు, మేము వద్దంటే ఎయిమ్స్ రావు. మేము ఎక్కడ అపోజ్ చేయలేదే. మేము అధికారంలో లేకున్నా, మీరు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వ్యక్తులుగా, జై తెలంగాణ అని మాట్లాడినటువంటి వ్యక్తులుగా మేము ముందు నిల్చుంటున్నాం. దేశం మొత్తంలో 7 బుల్లెట్ ట్రైన్లు వస్తే భాగ్యనగరాన్ని నుంచి 3 బుల్లెట్ ట్రైన్లు స్టార్ట్ అవుతా ఉన్నాయి. కాబట్టి నార్త్ అనోడు, సౌత్ అనోడు, చాతగానోడోడు, ఓడిపోయేటోడోడు, వార్డు మెంబర్ గెలవనోడోడు, ముఖానికి రంగేసుకునేటోడోడు, కళ్ళు కనబడేటోడోడు, కళ్ళు కనబడనోడోడు, ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతుంటే తప్పనిసరి పరిస్థితులలో వచ్చి తప్పని తెలంగాణ సమాజం ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఉద్దేశంతో మాత్రమే జీఆర్ఎంబీ అధికారుల నుంచి అధికారిక సమాచారం తెప్పించుకున్నాక మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి అర్థం చేసుకొని సహకరిస్తారని మా మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ గోదావరి నది యాజమాన్య బోర్డులో చర్చించాలి అని రాసినటువంటి అంశాలు ఎజెండా పెట్టండి అని చెప్పినట్లు ఈ 7 ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించిందా? అంటే వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి ఎజెండా అంశాలు దాని ఆధారంగానే హరీష్ రావు గారు మాట్లాడుతున్నారా? లేదు ఆంధ్రప్రదేశ్ ఆ ఎజెండాలో అంశాన్ని ప్రతిపాదిస్తే అది చేర్చవద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నది యాజమాన్య బోర్డుకి ఏమైనా ప్రతిస్పందన తెలియజేసిందా? So page number 16, agenda item number 18.3-7 లో stop the clearances to Sammakka barrage and the process of enhancement of Tummidi Hetti from 20 TMC to 80 TMC, including Wardha project proposal on the river of Wardha in G8 sub-basin. ఇది వాళ్ళు రాసిన దాంట్లో హెడ్లైన్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాసిన దాంట్లో 18వ పాయింట్లో ఎజెండా ఐటమ్ నెంబర్ 18.3.7లో వాళ్ళు స్టాప్ ద క్లియరెన్సెస్ టు సమ్మక్క బ్యారేజ్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్హాన్స్డ్ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఫ్రమ్ 20 TMC టు 80 TMC అని రాసిరు. కిందికి పోతే ఇంకేం రాసిండ్రు? ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ సబ్మిటెడ్ ఆబ్జెక్షన్స్ ఆన్ అనాథరైజ్డ్ ప్రాజెక్ట్స్ అంటున్నారు. బట్ వెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ పర్మిషన్స్ after TAC consultation, then the question of unauthorized projects does not arise అనేది నేను చెప్తా ఉన్నాను. ఇది డ్రాఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరు చేసిండ్రో, ఎందుకు చేసిండ్రో, వాళ్ళ మాలిఫైడ్ ఉద్దేశం ఏందో నాకు తెలియదు. ఈ దేశంలో అనుమతి వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా ఎవరికి రద్దు చేసే అధికారం లేదు. ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. అనుమతులు రాలేదా? హరీష్ రావు గారు రాసిన ఉత్తరంలోనే ఉంది, అనుమతులు ఆల్రెడీ వచ్చినాయి. అనుమతులు వచ్చిన దాన్ని పునః సమీక్షించాలి. ఎవరు సమీక్షించాలి? సుప్రీంకోర్టు సమీక్షించాలి. మీరు పోయినరు కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగినప్పుడు ఏడికి పోయినరు?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన నీళ్లలో మా తెలంగాణ వాటా కావాలని పోయినాం. ఏడికి పోయినాం? సుప్రీంకోర్టుకు పోయినాం. భారత ప్రభుత్వం దగ్గరికి పోలేదు, ట్రిబ్యునల్ దగ్గరికి పోలేదు. కాబట్టి వెన్ దెర్ ఈజ్ నో రైట్ ఫర్ ఎనీబడి. ఎస్, వాళ్ళు ఇక్కడ ఏం రాసిరంటే ద కీ పాయింట్స్ ఆఫ్ ద లెటర్ ఆర్ యాజ్ ఫాలోస్ అని పెట్టి ఇక్కడ ఏమంటాడు వాళ్ళు, మేము 2014 ఏప్రిల్లో ఒక ఉత్తరం రాసినాం, మీకు 24/4/2026 రోజు ఒక ఉత్తరం రాసినాము అంటారు. ఈ 24/4/2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన ఉత్తరంలో ఎవరు రాసిరో బాగా చదువుకున్నటువంటి గౌరవ పెద్దలు, కానీ దీంట్లో ఆ మాట సమీక్షించమని అడిగిన మాట వాస్తవం. ఇది ఎప్పుడు 24/4/2026లో ఏప్రిల్లో మా రాసిన ఉత్తరం. దిస్ హ్యాస్ నాట్ బీన్ టేకెన్ యాజ్ ఎన్ ఎజెండా. ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగిన కాబట్టి చెప్తా ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వం వీటిని ఎజెండాలో పెట్టొద్దు, వీటిని డిస్కస్ చేయొద్దని కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారికంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఉత్తరం కూడా వచ్చింది. ఇట్ ఈస్ నాట్ మై డ్యూటీ టు డిఫెండ్ GRMB or to defend somebody. But when you asked the question, yes, clearly it was told by the Telangana government that there is no chance of discussion of these projects because it is already sanctioned projects. The word used by Andhra Pradesh government, many unauthorized projects, that we are not supporting. No Telangana individual or any party can support such type of statements. బేసికల్గా మీరు ఈ ప్రశ్న అడగాల్సింది తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని అడగాలన్నా. ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ GRMB, ఐఎమ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్ తెలంగాణ గవర్నమెంట్. బట్ ద క్వశ్చన్ కమ్స్, నేను ఎందుకు వచ్చినా మీ ముందుకు అంటే అనుమతులు ఇచ్చిన వల్ల మేము TRS ఉంటే అనుమతులు ఇచ్చినాం, కాంగ్రెస్ ఉంటే అనుమతులు ఇస్తున్నాం. తెలంగాణ అభివృద్ధికి ఏం కావాలనో అది ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. పల్లెం నిండా బిర్యానీ పెడితే మొత్తం బిర్యానీ తిన్నాక ప్లేట్ ఎత్తేసిపోతే కార్యక్రమాన్ని చేయొద్దు అని అడుగుతున్నాం మేము. కానీ మీరున్నప్పుడు బిర్యానీ పెట్టినాం, ఇప్పుడు వాళ్ళు వస్తే బిర్యానీ పెడతా ఉన్నాం. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లలో లీగల్గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీలు వేసి ముందుకు తీసుకుపోమని చెప్తున్నాం. అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా. కానీ ఆల్రెడీ ఇచ్చిన ప్రాజెక్టుల విషయంలో మమ్మల్ని బదనాం చేయకండి. నరేంద్ర మోడీ గారు మాకు అనుమతి ఇచ్చిరని చెప్పాలి హరీష్ రావు గారు. అది చెప్పాడు. మీ నోట్లకెళ్ళి బీజేపీ గురించి ఒక మాట మంచి మాట రాదు. ఏం రాస్తాడు? ఒక లైన్లో రాస్తాడు, ఏమని, have been approved by various TAC meetings of Ministry of Jalashakti. ఎవరిదో ఈ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి? 12 ఏళ్ల నుంచి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నడిపిస్తుంది కదా. దీనికి మళ్ళీ బీజేపీలకు తెలంగాణ మీద ప్రేమ లేదు, బీజేపీ ఎంపీలు పనికిమాలినోళ్ళు, బీజేపీ మంత్రులు పనికిమాలినోళ్ళు, ఇవే మాటలు. సో అందుకని సహనానికి కూడా ఒక అద్దు ఉంటుంది. మరీ మేము మంచిగా ఉంటున్నాం, ఓపికగా ఉంటున్నాం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని మీరు అట్లే తిట్టి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అట్లే నెత్తి మీద కుండ పెట్టుకొని తిరిగితే ఎట్లయితుంది? అట్లా ఇవన్నీ తప్పుడు విధానాలని ఆపేయండి అని చెప్పి మేము వాళ్ళకి వీళ్ళకి ఇద్దరు కూడా చెప్పదలుచుకున్నటువంటి అంశం. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 12 మీటింగులు జరిగినాయి అన్న. 12 meetings were conducted before technical advisory committee has given permissions to all the 7 projects. ఇవన్నీ ఎప్పుడు అనుమతులు వచ్చినాయి? హరీష్ రావు గారు జలవనరు ఇరిగేషన్ శాఖ మంత్రి తెలంగాణ ఉన్నప్పుడు అనుమతులు వచ్చినాయి. అనుమతులు ఎట్లా ఇచ్చినాం? 12 రకాలైనటువంటి వివిధ విభాగాలతోటి చర్చలు జరిపి, మీటింగులు జరిపి, ఫైనల్గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆంధ్రప్రదేశ్ అబ్జెక్షన్ చెప్పినా, LI అబ్జెక్షన్ చెప్పినా, మల్లయ్య అబ్జెక్షన్ చెప్పినా, ఇట్ ఈస్ ద రైట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అని మేము అనుమతి ఇచ్చినాం. థ్యాంక్ యూ సార్. See, AP has no right to tell the objections. The objections raised by the Andhra Pradesh are not valid objections. Kabatti, let the Godavari River Management Board first conduct a meeting with 2 states. Then whatever the observations comes, then we will discuss on it in Jal Shakti Ministry. Thank you.
కొంచెం డ్రై సబ్జెక్ట్ ఇది, బూతులు ఉన్నాయి, కానీ ఇట్ ఈస్ వ్యాలిడ్ అండ్ రిక్వైర్డ్ ఫర్ ద సొసైటీ ఆఫ్ తెలంగాణ. ఎన్నికల్లో లేని అంశం ఆధారంగానే తెలంగాణ ఉద్యమం స్థాయిలో తెలుగుద్యమం చేస్తాను. అందుకనే అన్న నేను వాళ్ళు అనుడు సరే, మన వాళ్ళు రాసుడు కూడా సరే చూపించిన కదా, నేను మీకు ఇంత అన్యాయం అన్న. ఏమంటాడు ఇక్కడ హెడ్డింగ్ చూడు, గోదావరి బోర్డును ముట్టడిస్తాం, పెద్ద హెడ్డింగ్, పింక్ కలర్ హెడ్డింగ్ ఇది. దీని మీద హాఫ్ పేజ్ వార్త, ప్రాజెక్టులపై పునఃసమీక్షకు ససేమిరా ఒప్పుకోము. నువ్వు ఒప్పుకునేది నెత్తి నీది కాదు, కత్తి నీది కాదు. నువ్వేమని అసలు నువ్వు అంటున్నావు, మేమే ఒప్పుకోమని చెప్తున్నాం కదా. భారత ప్రభుత్వమే ఒప్పుకోదు, జిఆర్ఎంబే ఒప్పుకోదు, నువ్వేమని మధ్యలో. తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తే ఊరుకోము. తెలంగాణ హక్కులకు ఎవడైనా భంగం కలిగిస్తే అది నువ్వు మీ నాయన ఇద్దరు తప్ప ఇంకెవడు కాదు. ఆంధ్ర పాలకులతో కలిసి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నువ్విద్దరు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆడుతురని మేము చెప్తున్నాం కదా. మీరిద్దరిది నిజంగా బాక్సింగ్ అయితే ఎవడో ఒకడే మిగులుతుండే. నువ్వు ఈ పాటికి ఎప్పుడో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ మీద నువ్వు జైలుకోవాల్సినవి. నువ్వు జైలు ఎత్తలేడంటేనే మీరిద్దరు డబ్ల్యూడబ్ల్యూఎఫ్లో కొట్లాడినట్టు దొంగ కొట్లాడుతురు తప్పితే ఏం లేదు. మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్. గోకుల్ చాట్కి పోతే బాగుంటుంది వీళ్ళంతా. నదీ జలాల్లో న్యాయమైన వాటా, ప్రాజెక్టుల అనుమతుల్లో రాజీ పడే ప్రసక్తి లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఏడా విలేకరులతో చిట్చాట్లు హెచ్చరించారు. ఢిల్లీకి రాని హెచ్చరిస్తాను, వేదికిస్తాం. ఏడనే బెయిల్ తర్వాత చాలా రోజుల తర్వాత వచ్చారు. బెయిల్ ఉన్నప్పుడు అంటే రెగ్యులర్గా వచ్చారు.